వన్ ఇండియా తెలుగు. నేను సిరిచందన. రాజకీయ విశ్లేషకులు, వివిధ పార్టీల నేతలు ఊహిస్తున్నదే జరగబోతుందా? ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 2019 వరకు ఆగకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందా అంటే అవుననే అనిపిస్తున్నాయి తాజా పరిస్థితులు. కీలక నేతల వ్యాఖ్యలు అదే దిశగా ఉంటున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగగా వైకాపా నుంచి వచ్చిన నేతలతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తోందని గుర్తు చేసిన ఆయన అందులో భాగంగా ఏపీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పార్టీలోని నేతలందరూ కలిసికట్టుగా సాగితే మరోసారి విజయం ఖాయమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా సెంట్రల్లోని బీజేపీ ప్రభుత్వం మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 స్టేట్లలో అధికారంలోకి వచ్చింది. దీంతో మోదీ నాయకత్వంపై మంచి క్రేజ్ ఉందని, ఈ వేడి ఉన్నప్పుడే మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ వేస్తోంది. ముఖ్యంగా సౌత్ లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఏపీలో మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉండటంతో ఇక్కడ సొంతంగా అధికారం చేపట్టాలని 2019కి లక్ష్యం పెట్టుకున్నప్పటికీ మిత్రపక్షంతో కలిపైనా ఇక్కడ అధికారంలో ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు ఎన్నికలకు వస్తే ఏపీలోనూ అదే సమయంలో నిర్వహించాలని బీజేపీ కోరుకున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు మాటలు కూడా అదే ఉద్దేశాన్ని చాటాయి. Thanks for watching One India Telugu. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.